కడప జిల్లా పులివెందులలో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పర్యటించారు. బ్రాహ్మణపల్లి అరటి తోటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. బ్రాహ్మణపల్లిలో అరటి సాగు నష్టాన్ని జగన్ స్వయంగా వెళ్లి పరిశీలించారు. కూటమి సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మొత్తం చూస్తే ఈ 18 నెలలలో 16 సార్లు అటువంటి పరిస్థితులు ఉత్పన్నమైతే, ఇన్పుట్ సబ్సిడీ చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సిన అవసరం ఉన్న పరిస్థితులు ఉత్పన్నమైతే, చంద్రబాబు నాయుడు గారి 18 నెలల్లో రైతులకు చేసింది ఏమిటి అంటే బోర్డు సున్నా. నిన్న జరిగిన తుఫాను కూడా లెక్కేసుకుంటే ఇన్పుట్ సబ్సిడీనే దాదాపుగా 1100 కోట్ల పై చిలుకు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెక్కలు తగ్గించి చూపిస్తా ఉన్నారు. రైతులకు ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి కనీసం ఆ తగ్గించిన లెక్కలైనా కూడా కనీసం ఇస్తా ఉన్నారు అని అంటే అది కూడా ఇవ్వని పరిస్థితి, ఎగరగొట్టిన పరిస్థితి. ఈ రోజు రాష్ట్రంలో పరిస్థితి కేవలం 84 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 18 లక్షల మంది రైతులు మాత్రమే పంటల బీమా చేసుకున్న పరిస్థితులు. 84 లక్షల మంది రైతుల్లో కేవలం 18 లక్షల మంది రైతులు మాత్రమే ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తా ఉన్నారంటే మిగిలిన వారి పరిస్థితి ఏమిటి? విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు రైతును ఆదుకునే నాతుడే కరువైన పరిస్థితిలో ఈ రోజు రాష్ట్రం కనిపిస్తా ఉంది. ఇన్పుట్ సబ్సిడీ గాలికి ఎగిరిపోయింది. హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ రాకుండా పోయింది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెట్టుబడి ఖర్చులు తారాస్థాయికి పెరిగాయి. ఎరువులు సైతం రైతులు బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి బహుశా ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఈసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తా ఉన్నాం. ఎరువులు సైతం బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తా ఉన్నాం. ప్రతి ఏప్రిల్ 2024 ఏప్రిల్ 2025 లో ఇవ్వాల్సిన వసతి దీవెన బకాయి రెండు కలిపితే దాదాపుగా 6,000 చిల్లర కోట్ల రూపాయలు. పట్టించుకునే నాతుడు లేడు. రైతుల పరిస్థితి చూస్తే ఇట్టుంది. సూపర్ 6 సూపర్ 7 గాలికి ఎగిరిపోయి ఇట్లాంటి అక్కచెల్లెమ్మల పరిస్థితి చూస్తే, ఇటువంటి పిల్లల పరిస్థితి చూస్తే ఇంకా దయనీయంగా ఉంది. ఏమన్నాడు? ఇట్లా 18 ఏళ్ళ నుండి నా అక్కచెల్లెమ్మ చూసి ఏమన్నాడు? నెలకు 1500 ఇస్తానన్నాడు, సంవత్సరానికి 18,000 అన్నాడు. 2 ఏళ్ళు కలిపి 36,000, 2 ఏళ్ళు కలిపి 36,000 బాకీ, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగం. 2 ఏళ్ళు అయిపోయింది. అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి వచ్చేది తీసేసి తల్లికి వందనం అన్నాడు. 15,000 కాస్త 13,000 అన్నాడు. 13,000 కాస్త చూస్తే చీరా చూస్తే 8,000, 9,000, 10,000, అది కూడా 30 లక్షల మంది పిల్లలు కట్ చేసి. పెన్షన్ల పరిస్థితి చూస్తే ఏకంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నికల నాటికి 66 లక్షల చిల్లర పెన్షన్లు ఇస్తా ఉంటే ఈరోజు 61 లక్షకు పడిపోయినాయి. కొత్త పెన్షన్ ఇవ్వకపోగా 5 లక్షల పెన్షన్లు ఉన్నవి కట్ చేసేసినారు. ఎవడు సంతోషంగా ఉన్నాడని అడుగుతా ఉన్నా. మరోవైపున చూస్తే గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్ కి సంబంధించిన ఆస్తులు, మెడికల్ కాలేజీలు అమ్మాలని చూస్తాడు శనికాయలకి బెల్లాలకు. ప్రతి విషయంలోనూ చంద్రబాబు నాయుడు గారు ఏదైనా జరిగినప్పుడు డ్రామా చేస్తాడు. వెంటనే చేసేస్తాము, వెంటనే 10,000 మంది రైతులతో ఫోన్ లో మాట్లాడాడు అంటాడు. ఇదిగో చేసేస్తున్నాం అని అంటాడు. మొన్న ఏమంటాడు? ఉల్లి రైతుకి ఏమంటాడు? హెక్టార్ కి 50,000 అన్నాడు. దాని ముందు 1,200 రూపాయలు పర్ క్వింటాల్ కొంటానన్నాడు. అది కొనలా. అది పోయి మళ్ళీ ఆ తర్వాత 50,000 రూపాయలు పర్ హెక్టార్ కి ఇస్తాడు. అది బాయా. ఆ తర్వాత సీన్ కట్. చంద్రబాబు టాపిక్ డైవర్ట్. మళ్ళీ ఏదో అంటాడు. టాపిక్ డైవర్ట్ చేసేందుకు ఏదో గుడిలో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు. టాపిక్ దాంట్లో డైవర్ట్ చేస్తారు. మన ఈ రైతులంతా మళ్ళీ రైతుల బతుకులు మళ్ళీ బస్ స్టాండ్. పొగాకు రైతులైనా అంతే, ఉల్లి రైతులైనా అంతే, వరి పరిస్థితి అంతే.